జిల్లా వ్యాప్తంగా కూడా జరుగుతున్నటువంటి ఏసీబీ సోదాలపై వివరాలను దినేష్ అందిస్తారు. దినేష్, ఈ చంద్రిక మొత్తం మీద రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న సబ్ రిజిస్టర్ ఆఫీసులో ఏసీబీ దాడుల నేపథ్యంలో రేణిగుంట సబ్ రిజిస్టర్ ఆఫీస్ లో ఏసీబీ సోదాలు ఉదయం నుంచి కూడా జరుగుతా ఉంది. సబ్ రిజిస్టర్ లో ఆఫీస్ లో ఉండేటువంటి రికార్డుల్ని తనిఖీ చేస్తున్నారు. దాంతోపాటు అనుమానాస్పదమైనటువంటి ఫైళ్లు ఏమైనా ఉంటే వాటిని కూడా స్వాధీనం చేసుకుంటున్నారు. రేణిగుంటకు సంబంధించి అత్యంత వివాదాస్పదమైనటువంటి సబ్ రిజిస్టర్ కార్యాలయంగా పేరుంది. అక్కడ బాగా ప్రభుత్వ భూముల్ని కూడా ప్రైవేట్ భూముల్లా మార్చి రిజిస్టర్ చేసేటువంటిది పాటుగా కొన్ని కోట్ల రూపాయలు చేతులు మారి అక్కడ పోస్టింగ్స్ కూడా చాలా ఖరీదైన వ్యవహారంగా మారిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో అక్కడ ఐసీబీ తనిఖీల నేపథ్యంలో కొంత ఆసక్తికరమైనటువంటి చర్చ కూడా జరుగుతూ ఉంది. మరోవైపు ఇటీవలే ఆ సబ్ రిజిస్టర్ కార్యాలయంలో అనేక వివాదాలు కూడా చోటు చేసుకుంది. పరస్పరం ఫిర్యాదులు చేసుకోవడం కావచ్చు, అలాగే రైటర్లు, అలాగే సబ్ రిజిస్టర్ సంబంధించినటువంటి సిబ్బంది వాళ్ళ మధ్యలో కూడా కొంత ఘర్షణలు, గొడవలు, కేసులు, ఇట్లా చాలా వివాదాలు ఉంది ఆ రేణిగుంట సబ్ రిజిస్టర్ కార్యాలయంలో. ఈ నేపథ్యంలో ఏసీబీ దాడులు రేణిగుంట సబ్ రిజిస్టర్ కార్యాలయం జరగడంతో ఒక ఉద్యోగమైనటువంటి చర్చ జరుగుతా ఉంది. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న దాడుల నేపథ్యంలో ఇక్కడ ఎలాంటి ఏసీబీ దాడులు ఎలాంటి అవుట్పుట్ వస్తుంది, ఎలాంటి చర్యలు ఉంటాయనేటువంటి చర్చ అయితే జరుగుతా ఉంది. విజయ్ చంద్రిక. ఓకే దినేష్, థ్యాంక్ యూ.